కేఎస్ ప్రసాద్ గారు నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ప్రత్యేక అంటే స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయా, ఆ కోర్టు వీడియో కూడా ఒక బయటకు వచ్చింది, మీరు చూసే ఉండుంటారు. అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేశారని తెలియదులే కానీ పులివెందుల పిల్లి మేవ మేవ అన్నట్టు కూడా కోర్టులో అంటే జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మాట్లాడారు, ఆ మాటలు బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఛానల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అధికారాలు ఉంటాయా కోర్టులో, అదేవిధంగా న్యాయవాదులు ఏ రకంగా సెల్ఫీలు దిగుతారు అన్నట్టు కూడా ఒక ఛానల్లో వచ్చిన పరిస్థితి. మీరేమంటారు సార్ దీని మీద? వాటిని ఎందుకే తప్పేలా ఛానల్ అంటారు. ఒక మాట చెప్తాను, మీరు లా చదివారు, ఏం లా చదివాను, కోర్టులో ఒక డెకరం ఉంటుంది తెలుసు కదా, పై గుండి పెట్టుకోవాలా, అవును, జడ్జి గారు మన చేతులు కట్టుకుని నిలబడాలా, ఎవరైనా సరే, అవునా కదా? అవును సార్. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అతీతుడు దాంట్లో? ఖచ్చితంగా అలాగే నిలబడాలి కదా, పోస్చర్ అదే కదా. అంటలేదని ఆయన ఏదో అడిగితేనే కానీ సమాధానం చెప్పే స్థాయి ఉంటుందా? మూడోది, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నోడికి ఒక స్టిపులేటివ్ టైం ఉంటుందా, లేదా గుడ్ ఏజ్ చైల్డ్ పన్నట్టు కోర్టుకు వచ్చి ఏదైనా దగ్గర వాళ్ళకి ఆ కన్సిడరేషన్స్ ఉంటాయి ఉండవా? ఉంటాయి. తర్వాత సిబిఐ కోర్టులో మనం కూడా మాడాం, లిస్టెడ్ నెంబర్లు ఉంటాయి. అవునవును. లోపలి మనం అడ్వకేట్ లేదు గుడ్డు గుర్రానికి పలుతో నాకు కూర్చోబెడతాం అయితే లాయర్ గారు మీరు అన్నట్టు లాయర్ గారు చెప్తారు సార్ ఈ టైంకి వచ్చేయండి సరిపోతుంది అంటారు కదా, ఆ టైం ప్రకారం కదా ప్లాన్ చేసుకుని వస్తున్నాడు ఆయన, అవునా కదా? అవును సార్. ఒకవేళ రాకపోతే పాస్ ఓవర్ అడుగుతారు. ఆ ఫెసిలిటీ ఉందా లేదా? అది కూడా తెలియకుండా నీకు ఎవడరా పేపర్ పెట్టుకున్నాడు, ఎవడరా నేను ప్రవచనాలు చెప్పాను, నీకు తెలుసా తెలీదా? కర్నూలు కోర్టులో మూడో కంటికి తెలియకుండా వెళ్ళి వచ్చారు కదా మీరు, మూడో ప్రపంచానికి తెలియకుండా వెళ్ళి వచ్చారు కదా కర్నూలు కోర్టు కేసు ఒకటి, అది మాకు తెలుసు కదా దాని కదా కమిషన్. ఏం మాడతారు అంటే మీకు జరిగినట్టుగా అందరికి జరిగిపోతుందని భ్రమల్లో మీరు ఉండకండి. అంటే సుప్రీంకోర్టు కూడా ఆర్థిక నేరస్తుల మీద కూడా ఒక కన్ను ఇటువైపు ఉండేలా చూడండి అన్నట్టు కూడా ఆయన సుప్రీంకోర్టుకి గైడ్లైన్స్ ఇస్తున్న పరిస్థితి. నీకేం చెప్పారు నీకనేది చూడమని? ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సిబిఐ ఈడీ లెడ్ వ్యవస్థలు సిబిఐ కోర్టులు దాని మీద ప్రత్యక్షంగా పనిచేస్తున్నాయి. మధ్య ఈడీ సరదాపడడానికి ఎందుకు సరదాపడుతున్నావు నువ్వు? దేనికి సరదాపడుతున్నావు? కోర్టుకు ఒక డెకరం ఉంటుంది, బయటకు వచ్చిన సెల్ఫీ తీస్తానంటే వద్దు, వీళ్ళు లాయర్లు కాబట్టి నేను తెగను, ఇలాంటి రూల్స్ ఉన్నాయా? లాయర్లు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే అన్నాను భ్రూణ హత్య చేసినట్టు కోర్టు ధిక్కరణకు వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా వీడియో తీసింది బయటికి వచ్చింది కోర్టు ధిక్కరణ అవుతుంది, దాని సంగతి మాట్లాడు. ఫస్ట్ నువ్వు జర్నలిజం చదువుకుని ఇడిస్తే నీకు దాంట్లో తెలివితేటలు లేకపోతే ఇలాంటి పనికిమాల విషయాలు మాడితే కుదరదు. కోర్టు హాల్లో ఫోటోలు తీసుకుంటే తప్పు, కోర్టు ఆవరణలో తప్ప, కోర్టు ఆవరణలో ఫోన్ సైలెంట్లో ఉండాలి. ఫోన్ ఇష్టం వచ్చినట్టు దాన్ని యూజ్ చేస్తే జడ్జి గారి డిస్క్రిప్షన్స్లో బయట ఎత్తేసేస్తారు మనల్ని, అవునా కదా? అవును సార్. కోర్టు అయ్యాక బయట పనిష్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. నీకు తెలియని విషయాలు మాకు తెలిసిన విషయాలతో కనీసం క్రోడీకరించుకోకుండా అట్లీస్ట్ నీకు చాలాసార్లు చెప్పాను, మీ ఛానల్లోనే డిబేట్లకు పిలిపించుకోవడం పెద్ద ఆయన మా గురుగారు ఉప్పల సుబ్బారావు గారిని కానీ లేకపోతే ఉమేష్ చంద్ర కుర్రాడు సుప్రీంకోర్టు దాకా వాదిస్తున్నాడు బాగా. కొన్ని కోర్టు డెకరమ్స్ను కోర్టు యొక్క నియమాలని కనుక్కొని పెట్టకథలు రాయి, పెట్ట ప్రవచనాలు చెప్పు, ఎంటర్ అవడన్నా తలా తోక లేకుండా తీరువ దెబ్బ లేకుండా ఏది పడితే అది పేలితే కుదరవు, అసందర్భ పేలాపాలను అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాన్ ఫెర్టిలిటీ కింద కంటిన్యూ చేస్తారు, నాన్ జర్నలిస్ట్ ఫెర్టిలిటీ కింద. ఎందుకంటే డైలీ సీరియల్ నడిపించుకునే కార్యక్రమాలు కదంబ కార్యక్రమాలకి బాగా అలవాటు పడిపోయారు. విలువలు విశ్వసనీయత లేని దిక్కుమాల వార్తలు రాస్తూ అనవసరమైన విషయాల మీద తప్ప పనికొచ్చిన విషయాల మీద శ్రద్ధ లేని తపెల ఛానల్ కింద అట్లా అభివర్ణించబడ్డాయి. అసలు నాకు అర్థం కాదు, సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పెట్టించేయండి, ఈ తప్ప మీద ఇంకేమైనా కొత్త ఎజెండా ఉందా? ఏడు చేసినా తప్పే, కూర్చుంటే తప్పు. అలా మాస్ పాట పెట్టుకోండి, ఆ మాస్ సినిమాలో అన్న నించుంటే మాస్, అన్న కూర్చుంటే మాస్ లాగా వార్త రాస్తే జగను, వార్త రాయకపోయినా జగను, వార్త కోసం పరితపించినా జగను, వార్త ఏం రాయాలని ఆలోచించినా జగను. ఇదే ఆడ బతుకు. దీన్ని పట్టుకొని ఇంక ఊరికే అదా బిల్డప్లు ఇచ్చుకుని ఎందుకు టైం వేస్ట్ కాక ఎవరికి ఉపయోగం దానివల్ల? అంటే గౌరవ సుప్రీంకోర్టుకి కోర్టులకి గైడ్లైన్స్ ఇస్తున్న పరిస్థితి అనేది బాధ. ఎలా ఎలా ఇస్తారు ఎవరైనా చెప్పండి? ఒక జర్నలిస్ట్ ఎట్లా ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. ఇస్తున్నారు కదా, వింటున్నాం కదా. ఇనివాడు విరోధం అయితే చెప్పేవాడు వేదాంతని, ఇనివాడు విరోధం అయితే చెప్పేవాడు కిరసనాలు అమ్ముకునేవాడు అని. ఇది కొత్త నానుడి. కిరసనాలు అమ్ముకున్నవాడికి అన్ని తెలివితేటలు ఉంటాయి, మిగిలిన వాళ్ళు జర్నలిజం చదువుకున్న వాళ్ళు చదువు సంజయ్ ఉన్నవాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. అదే అర్థం కావట్లేదు. చూసిన తర్వాత ఒక జర్నలిస్ట్ ఒక సుప్రీంకోర్టుకి కోర్టులకు హైకోర్టులకు ఏ రకంగా గైడ్లైన్స్ ఇస్తారనే ప్రశ్న కదా. మీరు అందులో ఒక జర్నలిస్ట్ కమ్ అడ్వకేట్, మీరు నేను ఆలోచిస్తాం ఆలోచించమా, ఎవడనమో అడుగుతాం అడగమా. అది సుప్రీంకోర్టు ఎవడన్నా ముద్దాయి స్థానంలో గౌరవ న్యాయస్థానం పిలిస్తే వెళ్ళేవాడు డిసైడ్ చేసి డిక్టేట్ చేసి అంత సామర్థ్యం ఉంటుందా? అంత సామర్థ్యం ఉండదు లేండి సార్. ఉన్నప్పుడు ఎలా రాసేస్తున్నాడు అంటే ప్రజల్ని ఎలాగోలాగా మిస్లీడ్ చేయాలా టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. అందులో సక్సెస్ అవుతున్నాడు వాడు, అంతకన్నా ఇంకేం లేదు వాడికి.
వాడు ఎజెండా సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలన్న దగ్గర ఈ తపేలా ఛానల్ పనిచేస్తున్నాయి. లెట్ దెమ్ వర్క్.